తెలంగాణ అంటేనే ఎక్కడ చూసిన కోటలు, బురుజులు, ఇవే మన చారిత్రక వైభవానికి ఆనవాలు. ఈ అన్ని కోటలో ప్రత్యేకమైనదే నల్గొండ జిల్లాలోని దేవరకొండ కోట. తెలంగాణలోనే అత్యంత అద్భుతమైన కోటలో ఇది ఒకటి. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించగల శైలి ఈ కోట సొంతం. 900 ఏండ్ల చరిత్ర కలిగిన ఈ కోట తెలంగాణ చారిత్రక వైభవానికి నిలువుటద్దంలా నిలుస్తుంది. ప్రస్తుతం ఈ కోట భారత పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఉంది. పరిరక్షణ సరిగా లేకపోవడం వలన చారిత్రక కట్టడాలు శిథిల వ్యవస్థకి చేరుకుంటున్నాయి. ఈ కోట హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వెళ్ళే రహదారిలో మల్లేపల్లి గ్రామంలో ఉంది. అక్కడ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో, నల్గొండ జిల్లా కేంద్రానికి 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. రేచెర్ల పద్మనాయక వంశానికి చెందిన పాలకులు ఈ దేవరకొండ కోటను నిర్మించారు. మొత్తం 10 కిలోమీటర్ల పొడవున 7 కొండలను కలుపుతూ నిర్మించిన ఈ దేవరకొండ కోట ఎన్నో నిగూఢ రహస్యాలతో కూడిన కోటలు, గుళ్ళు, శిల్పాలు, నీటి బావులు ఉన్నాయి. దేవరకొండ అంటేనే దేవతల కోట అని చెబుతారు. వెలుమరాజులు పరిపాలించినటువంటి 13వ శతాబ్దంలో రేచెర్ల పద్మనాయకులు పరిపాలించిన కోట ఈ దేవరకొండ కోట. వీరు కాకతీయులకు సామంతులుగా పరిపాలించారు. దాదాపు 200 సంవత్సరాల పాటు దేవరకొండ కోట కాకతీయ ఏలుబడిలోనే ఉన్నట్లు ఆధారాలు చెబుతున్నాయి.
500 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న ఈ కోటలో పంట పొలాలు, కాలువలు, బావులు, సెలయేర్లు, కోనేర్లు, అందమైన భవనాలు మరియు ఉద్యానవనాలు ఉన్నాయి. ఈ కోటలో మొత్తం 360 బురుజులు, 6 కోనేర్లు, 13 ధాన్యాగారాలు, గుర్రపుశాలలు మరియు ఆయుధాగారాలు ఉన్నాయి. పూర్తిగా గ్రానైట్తో చెక్కిన 9 ద్వారాలపై అనేక కాకతీయ రాజుల చిహ్నాలు నేటికి దర్శనం ఇస్తాయి. 9 ప్రత్యేక ప్రాకారాలే కాకుండా కోట లోపలికి వెళుతున్న కొద్దీ దాదాపు 30 చిన్న ప్రాకారాలు మనకు కనిపిస్తాయి. కోట లోపలికి ప్రవేశించే శత్రువులను తప్పుదారి పట్టించి బంధించడానికి, వారి ఎత్తులను చిత్తు చేయడానికి, ఎక్కడికి అక్కడ శత్రువుల రాక నిరోధించడానికి అనేక రహస్య ద్వారాలను నిర్మించారు. అలాగే 20 వరకు మంచినీటి బావులు, మరో 53 వరకు మెట్ల మార్గం కలిగిన నీటి బావులు మనకు కోటలో కనిపిస్తాయి. కోటలో ప్రజల అవసరాల కోసం 6 డ్యాముల లాంటి నిర్మాణాలు, 5 చెరువులు మనకు ఈ కోటలో దర్శనం ఇస్తాయి. శత్రువులు నెలల తరబడి చుట్టుముట్టినా నీటి కొరత లేకుండా ఈ కోటలో ఏర్పాట్లు ఉన్నాయి. చరిత్ర. గతంలో కాకతీయ రాజుల వద్ద సేనా నాయకులుగా పనిచేసిన పద్మనాయక వంశస్థులకు చెందిన బేతాళ నాయకుడు సంతతి వారు దేవరకొండ రాజ్యాన్ని స్థాపించినట్లుగా చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తున్నది. రెండవ తరం మాదానాయుడు కాలంలోనే దేవరకొండ కోట నిర్మాణం జరిగినట్లు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తుంది. ఇతని కాలంలోనే దేవరకొండ రాజ్యం శ్రీశైలం వరకు విస్తరించింది. ఎత్తైన 7 కొండలను కలుపుతూ ఈ దుర్గాన్ని అత్యద్భుతంగా నిర్మించారు. పద్మనాయక రాజులు తెలంగాణ ప్రాంతాన్ని సుమారు 195 సంవత్సరాల పాటు పరిపాలించారు. నల్గొండ రాజ్యాన్ని 156 సంవత్సరాల పాటు,
దేవరకొండ రాజ్యాన్ని 150 సంవత్సరాల పాటు వీరు పరిపాలించారు. దేవరకొండ కోటని కేంద్రంగా చేసుకొని పరిపాలించిన వారిలో పద్మనాయక రాజులు ముఖ్యులు. పద్మనాయక రాజుల్లో 6వ తరం వాడైన ఎర్రదాచమనేని మాదానాయుడు ముందుగా కోట నిర్మాణాన్ని ప్రారంభించినట్లు చారిత్రక కథనం. ఈ తరం తర్వాత వారైన సింగమ నాయకుడు, ఆనపోత నాయకుడు, వేదగిరి నాయకుడులతో పాటు 3వ మాదా నాయకుడు కూడా కోట నిర్మాణంలో పాలు పంచుకున్నారు.